సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గాలో జాన్పహాడ్ సైదన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరై అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఎంపీ రఘువీరెడ్డి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు, వైఫల్యం చెందారు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మ్యాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడచ్చు అని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 తారీఖున ఈ ఉగాది రోజు ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు, ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్కి వాళ్ళు కంఫర్టబుల్గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ ద పాపులేషన్కి ఫుడ్ విషయంలో ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలగడం ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రేషన్ నుంచి ఈ సన్నబియ్యం వస్తాయి. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నేను మరోమారు మనవి చేస్తున్నా, ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. చాలా కాంపిటెంట్, చాలా కేపబుల్ పర్సన్స్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా ఉంది. వాళ్ళ మొరాల్ కూడా మంచిగా ఉంది. తప్పనిసరిగా మేము ఐకమత్యంతో, సమన్వయంతో కలిసిమెలిసి ముందుకు పోయి అన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాని గతంలాగా కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టాలనే ఒక నిర్ణయం కూడా చేయడం. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూములు కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. సూర్యాపేటలో రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శామిలు రేపలంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాను. కేటీఆర్కి గిరీశ్వరుడు అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యమాలు చేసి పార్టీకి తీసుకుపోయి బుద్ధి చెప్పినాం కదా. అదే ఇంతమంది ప్రజలు 10 ఏళ్ళు నట్టేట ముంచిందని మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో 36-33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళు. ఏదో చావు తప్పి కరోనా 3-4 వేల ఓట్లతోని ఆ దామోదర్ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక అప్పుడు కాళ్ళు ఆపరేషన్ అయ్యి ఆయన తిరగలేక అది ఓడిపోయి, అది కూడా 40-50తో గెలిచే సీటే. ఇలా కాంగ్రెస్ ఖర్చుకోటగా ఉన్నది.
స్థానిక ఎన్నికల్లో 3 జిల్లా పరిషత్తో పాటు 100% జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ గెలిపించుకుంటాం. సమయం చాలా ఉన్నది. 12 నెలలు అయింది మా గవర్నమెంట్ వచ్చి. 15 నెలలు అంటున్నారు కదా, 3 నెలలు పార్లమెంట్ కోడ్ పోయింది. ఇవాళ దగ్గరగా 2000 కోట్ల పైన R&B రోడ్ శాంక్షన్ చేసుకున్నాం. మొన్న గడ్కరీ గారు మనకు 1000 కోట్లు CRF రోడ్స్ ఇచ్చిండు, బ్రిడ్జిలు ఇచ్చిండు. అన్న దామర్చల్ దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్ మీద 140 కోట్ల సేతు బంధు స్కీమ్ మీద బ్రిడ్జ్ పెట్టించిన. ఆ 1000 కోట్ల రూపాయలు కూడా మెజార్టీ మా నల్గొండ జిల్లాలో ప్రతి రోడ్డు డబల్ రోడ్డుగా CRF కానీ హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా April 2nd వీక్లో టెండర్ పిలుస్తున్నాం. పూర్తిగా ఇరిగేషన్ రోడ్స్ విషయంలో కానీ యూనివర్సిటీ డెవలప్ చేయడం కానీ అన్ని కాన్ఫరెన్స్లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.